అయ్యో షీలా డార్లింగ్, నేను నీకేం బహుమతి ఇచ్చాను? నా బాల్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చావురా. అంతకన్నా ఇంకేం కావాలరా? డబ్బుతో కొనలేనిది, ఎంత ఐశ్వర్యం ఉన్నా దొరకనిది స్నేహం. ఆ స్నేహితులందర్నీ తీసుకొచ్చి ఒకచోట చేర్చి నా మనసుకు ఎన్నడూ లేనంత తృప్తిని, సంతోషాన్ని ఇచ్చావు. ఇంత విలువైన కానుకనిచ్చి ఏమీ ఇవ్వలేదంటావేంట్రా? ఇలారా, రారా. రారా. ఇది మన వంశ గౌరవం. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి గౌరవాన్నిస్తుంది. సంవత్సరానికొక్కసారి దీన్ని మన కులదైవం గుడికి తీసుకువెళ్లి పూజ చేయించాలి. ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు. లేదమ్మమ్మా, ఇది తరతరాల నుంచి వచ్చిన గౌరవం కదా, ఆ గౌరవాన్ని పదిలంగా కాపాడతాం. అమ్మో, ఇంకా ఇక్కడే ఉంటే ఆయనకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఇక నేను బయలుదేరుతాను నానమ్మా. ఇంతసేపు ఉండి భోంచేయకుండా వెళ్తావా? లేదు నానమ్మా, మా ఆయన భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. పద మోనిక, నేను డ్రాప్ చేస్తాను. వద్దనయ్యా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. అక్కర్లేదు, నేను బైక్ ని డ్రాప్ చేస్తాను. నీ కార్లో డ్రాప్ చేయొచ్చుగా. మర్చిపోయాను, ఇప్పుడు నాకు కారు ఉంది కదా. పద మోనిక, చల్లగా ఏసీ కార్లో డ్రాప్ చేస్తాను. సరేనే. సుశీల, వస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. వాళ్ళ దగ్గర మీ నంబర్స్ తీసుకుని గ్రూప్ క్రియేట్ చేశాను. మీరు ఎప్పుడంటే అప్పుడు మెసేజ్లు చేసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. చంపేస్తాను. ఇది మన వంశ గౌరవం. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి గౌరవాన్నిస్తుంది. ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు. ఒకసారి నన్ను గిల్లు. ఎందుకు? ముందు గిల్లు చెప్తా. అబ్బా, గిల్లమంటే తేలుకుట్టాడు గిల్లాలా నిన్ను? అబ్బా, ఏంటండి? గిల్లుకి గిల్లు చెల్లు. అవును, అసలు ఎందుకు గిల్లమన్నారు? అవును, నువ్వు బంగారం చూసి మురిసిపోవడం ఏంటి? నీకు అసలు బంగారం మీద మోజే లేదు కదా. నేను దీన్ని బంగారం లాగా చూడడం లేదండి, వారసత్వంగా వచ్చిన అపరూపమైన కానుకలా చూస్తున్నా. ఎంతో ఖరీదు పెట్టి బహుమతి కొంటే బాగుంటుందని అందరూ ఆలోచించారు. కానీ మీరు ఎంత ఖరీదు పెట్టినా కొనలేని దాన్ని కాలంతో పాటే ముందుకు వెళ్ళినా సరే అమ్మమ్మని గతంలోకి తీసుకువెళ్లి అప్పటి జ్ఞాపకాల్ని, స్నేహితులని, ఆ బాల్యాన్ని బహుమతిగా ఇచ్చారు. అందుకే దీనికి అంతటి విలువ దక్కింది. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? అందరం ఊరంతా తిరిగి చేసిన పనిని నువ్వు వినాయకుడిలాగా ఒకచోట ఉండి చేసేసావు. అందరూ బామ్మలకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు, అమ్మమ్మలకు. ఇలాంటి సందర్భంలో డబ్బు పెట్టి కొనే కానుకల కన్నా ఇలాంటి మంచి జ్ఞాపకాలను అందిస్తే ఇంకా కొన్నేళ్ల పాటు గుర్తుపెట్టుకుంటారు కదా. నిజమే కదా, ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఆనందాలు ఇలాంటివి బోల్డన్ ఉన్నాయి.